దేవుడా, ఓ మంచి దేవుడా, ఉండడానికి ఇల్లిచ్చినావు ఓకే, కానీ వండడానికి ఈ పెళ్ళాం ఎందుకు ఇచ్చినావు స్వామి? స్వామి, కనీసం ఈ న్యూ ఇయర్ నుంచైనా నా భార్య నాతో గొడవ పడడం తగ్గించేలా చూడు స్వామి. అది నా చేతుల్లో ఏముంది నాయనా, అంతా ఆ మహాతల్లి చేతిలోనే. తన మూడు బట్టే నీకు మూడుతుంది, తన పరిస్థితి బట్టే నీ ప్రశాంతత పోతుంది. పోని ఈ సంవత్సరమైనా ఆ అత్త కోడళ్ళ గొడవలోకి నన్ను లాగకుండా చూడు స్వామి. వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళా కలిసి సీరియల్ చూస్తూ నవ్వుకుంటారు. మధ్యలో బలయ్యే బక్రాని నేనే స్వామి. అది నా వల్ల కాదు కదా, ఈ లోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. రెండో కోరిక కూడా పాయే. చివరి కోరిక ఒక్కటుంది స్వామి. కొంచెం మంచి వంటలు చేసి కడుపు నింపేలా చూడు స్వామి. ఆ వంటలు తిని మోషన్స్ వామిటింగ్స్ అయ్యేలా కాదు స్వామి. ఇప్పుడు ఏం చేయమంటావు మరి? నేనొచ్చి మీ ఇంట్లో వంట చేసి పెట్టాలా ఏంటి? చెప్పు మరి. చూడమనవయ్యా, యూట్యూబ్ లో విస్మై ఫుడ్ ఛానల్ ని చూసి నేర్చుకోమను. అన్ని తీర్చలేని కోరికలు అడగటం, మళ్ళీ తీర్చలేదు అని మా మీదే నిందలు వేయటం ఈ జనాలకి బాగా అలవాటైపోతుంది. వెళ్ళవయ్యా వెళ్ళు. నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. వచ్చాడయ్యా ఇంకో మహానుభావుడు. వీడేమేమి అడుగుతాడో చూద్దాం. స్వామి, ఈ సంవత్సరమైనా కనీసం ఫస్ట్ ర్యాంక్ కాకపోయినా 5th 6th ర్యాంక్ వచ్చేలా చూడు స్వామి. స్వాహా గంగార్పణం. నువ్వు మాత్రం టీవీ సీరియల్స్ చూస్తూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉండు నాయనా. నేనొచ్చి రాస్తా నీ ఎగ్జామ్. పోరా పో. స్వామి, ఈ సంవత్సరమైనా మా ఆయన నా చెప్పు చేతుల్లో ఉండేటట్టు చూడు స్వామి. నేనేది అడిగితే అది కొనివ్వాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి. పాపం ఆ మహానుభావుడు 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాడు కదా తల్లి. అవుననుకోండి, కాని ఒక 3-4 తులాల నల్లపూసల హారం అడిగితే చేపిస్తలేడు స్వామి. ఈ సంవత్సరమైనా చేపిచ్చేలా అనుగ్రహించండి. ఇప్పుడేంటి, ఆయన కిడ్నీలు అమ్ముకొని చెప్పిమంటవా నీకు నల్ల పూసల హారం? వెళ్ళవమ్మా వెళ్ళు, అది ఎప్పుడు వచ్చేది ఉంటే అప్పుడు వస్తుంది.